నేను వ్యూవర్స్ ఐఎమ్ డాక్టర్ హేమ్ కుమార్. ఈరోజు మనము చిన్న పిల్లల్లో సంభవించే డిసీజెస్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడబోతున్నాము. ఒకటి నిమోనియా, రెండవది డయేరియా. నిమోనియాలు రెండు కారణాల వల్ల రావచ్చండి. ఒకటి వైరస్ వల్ల అయినా రావచ్చు, బ్యాక్టీరియా వల్ల అయినా రావచ్చు. వైరస్ వల్ల వచ్చే నిమోనియాస్కి యూజువల్గా మనము సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఫీవర్ ఉంటే పారాసిటమాల్, కోల్డ్ కాఫ్ ఉంటే కోల్డ్ కాఫ్ మెడికేషన్స్ ఇస్తే సరిపోతుందండి. ఈ రెండింటితో పాటు మనము చిన్నపిల్లలు నిమోనియా వల్ల కొంచెం ఆయాసం ఉంటుంది కాబట్టి వాళ్ళలో బాడీలో నుంచి వాటర్ లాస్ అయిపోతూ ఉంటుంది. సో మనము వాళ్ళని హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేయాలి, ఎక్కువగా ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి. బ్యాక్టీరియల్ నిమోనియాస్కి అయితే ఈ సపోర్టివ్ ట్రీట్మెంట్తో పాటు స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లైక్ యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. డయేరియల్ ఇల్నెస్కి మాత్రం మనము బాడీలో నుంచి వాటర్ ఎంతైతే లాస్ అయిపోతూ ఉంటుందో, వామిటింగ్స్ వల్ల కానీ లూజ్ మోషన్స్ వల్ల కానీ బాడీలో ఎంతైతే వాటర్ లాస్ అయిపోతూ ఉంటుందో ఆ వాటర్ని మనం బయట నుంచి రీప్లేస్ చేస్తూ రావాలి. ఐడియల్ సొల్యూషన్ ఏంటంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్. ఇవి ఎంత అయితే బాడీలో నుంచి వాటర్ లాస్ అయిపోతుందో అంత బయట నుంచి మనం రీప్లేస్ చేయగలిగితే చిల్డ్రన్కి డీహైడ్రేషన్ సైన్స్ అంటూ ఏమీ రావండి. ఇది మనకు డయేరియా నుంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.